ఆన్లైన్ తరగతులు వీక్షిస్తున్నటువంటి మా యొక్క విద్యార్థులకు నా శుభాశీస్సులు. ఈరోజు మనం 4వ తరగతి తెలుగు వాచకం నుంచి మొదటి పాఠ్యాంశమైనటువంటి దేశభక్తి అనేటువంటి గేయం గురించి మనం ఈరోజు చెప్పుకుందాం. అయితే మనకి సంస్కృతంలో ఒక 2 వాక్యాలు ఉన్నాయి. అవి ఏంటి? జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి. అంటే ఏంటి? జననీ జన్మభూమిచ్చ అంటే కన్న తల్లి, పుట్టినటువంటి భూమి, ఈ రెండు కూడా మనకి స్వర్గం కంటే గొప్పవి అని కవులు మనకి చెప్పారనమాట. దానిలో మనం దేశభక్తి, ప్రతి ఒక్కరూ కూడా దేశం పట్ల గౌరవం ఉండాలి. ఎందుకు దేశం పట్ల గౌరవం, అభిమానం ఇవన్నీ ఎందుకు పెంచుకుంటారు? మనకి ఆర్మీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ అంటే మనకి ఎందుకు? మనం జాతీయ జెండా ఉంది. జాతీయ జెండా ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క జెండా ఉంటుంది. అదేవిధంగా మన దేశం పట్ల మనం గౌరవం ఉంచుకోవాలి. ప్రతి పిల్లలు కూడా తల్లిదండ్రులకి ఫస్ట్ మనం మొదటగా ఎవరికి గౌరవం ఇవ్వాలి? తల్లిదండ్రులకి మనం గౌరవం అనేది ఇవ్వాలి. తర్వాత మనం దేశం పట్ల మనం భక్తి కలిగి ఉండాలి అని, దాని గురించి దేశం గురించి మనకి ఒక కవి గారు గురజాడ అప్పారావు గారు మనకి దేశం పట్ల ఉన్నటువంటి గౌరవం ఏ విధంగా ఉంటుంది, అభిమానం, దానిలో దేశంలో ఏమేమి ఉంటాయి, ప్రేమానురాగాలు ఎలా కలిగి ఉండాలి ప్రజలు అనేటువంటి దాని గురించి మనకి గురజాడ అప్పారావు గారు మనకి తెలియచేశారనమాట. దానిలో ఈరోజు మనం మొదటి పద్యాన్ని మనం చెప్పుకుందాం. అది ఏంటి? దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, ఒట్టి మాటలు కట్టి పెట్టోయ్, గట్టి మేల్ తల పెట్టవోయ్. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, ఒట్టి మాటలు కట్టి పెట్టోయ్, గట్టి మేల్ తల పెట్టవోయ్. అంటే ఏంటి? దేశమును, మనం ఉన్నటువంటి దేశాన్ని ప్రేమించమన్నా ప్రేమించాలి. ఎప్పుడూ కూడా ప్రతి ఒక్కరూ వారు పుట్టినటువంటి దేశాన్ని ప్రేమించాలి. మంచి అన్నది పెంచుమన్నా, మంచి అనేటువంటి దాన్ని పెంచాలి. ఎప్పుడూ కూడా దేశం గురించి కానీ, మన కన్న తల్లిదండ్రుల గురించి కానీ దూషించరాదు, ద్వేషించరాదు. ఎప్పుడు మంచి, ఇతరులకు ఎప్పుడూ ఉపకారమే చేయాలి. ఒట్టి మాటలు కట్టి పెట్టోయ్. ఒట్టి మాటలు అంటే ఏంటి? ఒట్టి మాటలు అంటే బడాయి మాటలు. ఒట్టి మాటలు అంటే ఏంటమ్మా? బడాయి మాటలు. ఈ బడాయి మాటలు అంటే చాలామంది చెప్తూ ఉంటారు, నాకు నా దేశం గురించి చాలామంది చాలా గొప్పగా చెప్పుకుంటారు. కానీ ఎప్పుడు కూడా ఇతరులకు మంచి చేసే మాటలు మాత్రమే మనం చెప్పాలి. ఇతరులకు ఎప్పుడు కూడా మంచి అనేటువంటిది చేయాలి. ఒట్టి మాటలు కట్టి పెట్టోయ్. బడాయి మాటలు అనేటువంటివి ఇప్పటికైనా సరే నువ్వు ఆపివేయాలి. గట్టి మేల్ తల పెట్టవోయ్. గట్టి మేల్ అంటే ఉపకారము, ఇతరులకు ఉపకారము చేసేటువంటి పనిని తలపెట్టాలి. ఉపకారము. ఈ పద్యాన్ని మళ్ళీ ఒకసారి చెప్పుకుందామా? దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, ఒట్టి మాటలు కట్టి పెట్టోయ్, గట్టి మేల్ తల పెట్టవోయ్. చూడండి ఎంత చక్కగా రాశారో గురజాడ అప్పారావు గారు. ఈ దేశభక్తి అనేటువంటి గేయాన్ని ఎవరు రాశారమ్మా? గురజాడ కదా. దానిలో ఇంకో రెండవ పద్యం ఇప్పుడు చెప్పుకుందాం. అదేంటి? పాడి పంటలు పొంగి పొర్లే, దారిలో నువ్వు పాటు పడవోయ్. పాడి పంటలు పొంగి పొర్లే, దారిలో నువ్వు పాటు పడవోయ్. తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలవాడేను మనిషోయ్. మళ్ళా ఒకసారేనండి. పాడి పంటలు పొంగి పొర్లే, దారిలో నువ్వు పాటు పడవోయ్. తిండి కలిగితే
కలదోయ్ కండ కలవాడేను మనిషోయ్. చూడండి, కవి గురజాడ వెంకటప్పారావు గారు ఎంత చక్కగా వర్ణించారు. పాడి పంటలు పొంగి పొర్లే. పాడి పంటలు అంటే తెలుసు కదా, పాడి అంటే పశువులు, ఆవులు ఇవన్నీ ఉంటాయి కదా మనకి పాలు ఇచ్చేటువంటివి. ఈ పశువులు కానీ పంటలు అంటే వరి, గోధుమ ఇలాంటి పంటలు కానీ పొంగి పొర్లాలి. ఎప్పుడూ కూడా పచ్చగా మనకి పండించే విధంగా. మనకి అవి లేకపోతే ఆహారం అనేది ఉంటుందా? ఉండదు కదా. అందుకని ఎప్పుడూ కూడా పాడిని పంటని కానీ అభివృద్ధి చేసుకునే విధంగా మనం వాటిని పెంపొందించాలన్నమాట. వాటిని ఎప్పుడు అభివృద్ధి చేయాలి. దారిలో నువ్వు పాటుపడవోయ్. పాటుపడు. పాటుపడు అంటే ఏంటి? శ్రమపడు. పాటుపడు అంటే శ్రమపడు. పాటుపడు అంటే శ్రమపడు. దారిలో నువ్వు పాటుపడవోయ్. ఎప్పుడూ కూడా పాడి పంటలు పొంగి పొర్లే విధంగా మన యొక్క జాతి ఏ విధంగా ఉండాలి? చాలా కలిసిమెలిసి ఉండాలి. అంటే ఏంటి? మనకి తినడానికి తిండి కానీ ఆరోగ్యాలు కానీ ఇవన్నీ బాగుంటేనే ఎప్పుడు మనం చక్కగా ఆరోగ్యంగా ఉంటేనే కదా మన దేశస్తులంతా కలిసిమెలిసి ఉండగలరు. అందుకే దారిలో నువ్వు పాటుపడవోయ్. పాడి పంటలు పొంగి పొర్లే విధంగా నువ్వు శ్రమ పడాలి, కష్టపడాలి. తిండి కలిగితే కండ కలదోయ్. తిండి కలిగితేనే కదా కండ కలదు. అవునా? ప్రతి ఒక్కరూ కూడా కండను కలిగి ఉండాలి, చక్కగా బలంగా ఉండాలి. అప్పుడే బాగా చదవగలరు. పిల్లలు ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటేనే కదా బాగా చదవగలరు. ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి. కండ కలవాడేను మనిషోయ్. అదే వీక్గా ఉన్నారనుకో, వాళ్ళు ఏమవుతారు? ఎప్పుడు సిక్ అవుతూ ఉంటారు, అంటే జ్వరం వస్తూ అలా ఉంటారు. అలా కాకుండా కండ కలవాడేను మనిషోయ్. ఎప్పుడైతే తిండి తినగలుగుతాడో, పాడి పంటలు బాగా పండుతాయో, దానికోసం నువ్వు ఎప్పుడు కష్టపడతావో అప్పుడు నీకు తిండి కలుగుతుంది. తిండి కలగడం వల్ల ఏమవుతుంది? నువ్వు మనిషి అవుతావు అని చెప్పి కవి గారు మనకి, గురజాడ అప్పారావు గారు మనకి చెప్పారు ఈ పద్యంలో. మనం ఇప్పుడు 3వ పద్యాన్ని చెప్పుకుందాము. దేశాభిమానం నాకు కద్దని వట్టి గొప్పలు చెప్పుకోకోయ్. దేశాభిమానం నాకు కద్దని వట్టి గొప్పలు చెప్పుకోకోయ్. పూని ఏదైనను ఒక మేల్ కూర్చి జనులకు చూపవోయ్. పూని ఏదైనను ఒక మేల్ కూర్చి జనులకు చూపవోయ్. అంటే ఏంటి? దేశాభిమానం నాకు కద్దని. నాకు దేశం పట్ల చాలా అభిమానం ఉంది. చాలా గొప్పగా చెప్పుకుంటారు చాలామంది. ఏంటి? బడాయి మాటలు. ఫస్ట్ పద్యంలో మనం చెప్పుకున్నాం చూసారా? అలాంటి బడాయి మాటలు, దేశాభిమానం నాకు చాలా ఉంది అని చెప్పుకుంటారు. అలాంటి ఒట్టి గొప్పలు చెప్పుకోవద్దు. ఎప్పుడూ కూడా మనకి ఎవరి మీదన్నా ప్రేమ ఉన్నా అది మన తల్లిదండ్రుల్ని మనం చూసుకునే దాన్ని బట్టి ఉంటుంది. దేశం అన్న మన తల్లి అన్న జననీ జన్మభూమిచ్చ అని మనం ఎలా చెప్పుకున్నాం, అదేవిధంగా దేశాభిమానం నాకు చాలా ఉంది. చాలామంది ఇప్పుడు చూడండి, తల్లిదండ్రులని అనాథాశ్రమాల్లోనూ వృద్ధాశ్రమాల్లోనూ వదిలేస్తున్నారు కదా. అలా చేయడం ఎంత తప్పు. కానీ వాళ్ళు ఏం చెప్తారు? మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం, మా నాన్న అంటే చాలా ఇష్టం. వాళ్ళు చిన్నప్పటి నుంచి పెంచినవన్నీ గుర్తుంటాయో? వాళ్ళకి గుర్తుండవు, అన్నీ మర్చిపోతూ ఉంటారు. అలాగే అలాంటి గొప్పలు ఏమీ చెప్పుకోవద్దు అని చెప్పి కవిగారు మనకి చెప్పారనమాట. పూని ఏదైనను ఒక మేల్ కూర్చి జనులకు చూపవోయ్. నువ్వు ఈ క్షణమే ఇప్పటి నుంచే ఏదైనా ఒక మేలు, ఇతరులకు ఏదైనా ఒక మేలు చేయడం అనేటువంటిది నేర్చుకో. ఇతరులకు మేలు చేసేంత కాకపోయినా కనీసం మీ ఇంటి ముందు ఒక మొక్కనైనా నాటొచ్చు అన్నమాట. అది కూడా మంచిదే. ఎందుకు? మొక్కలు మనకి వచ్చేటువంటి, మనం వదిలేటువంటి కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకొని మనకి ఆక్సిజన్ అనేటువంటి వాయువుని, మంచి వాయువులు మనకి ఇస్తాయి కదా. అది కూడా ఒక మంచి పనే. కాబట్టి కూర్చి జనులకు చూపవో. నువ్వు ఏదైనటువంటి ఒక మంచి పని చేసి దాన్ని జనులకు అంటే ఇతరులకు, మనుషులకు చూపించమని కవిగారు మనకి చెప్తున్నారు. మళ్ళీ ఒకసారి చూద్దామా? దేశాభిమానం నాకు కద్దని వట్టి గొప్పలు చెప్పుకోబోయ్. పూని ఏదైనను ఒక మేల్ కూర్చి జనులకు చూపబోయ్. అర్థమైంది కదా? మీరు
పద్యాలను మీ యొక్క తెలుగు వాచకంలోని పేజ్ నెంబర్ 4లో ఈ యొక్క పాఠ్యాంశం ఉంది. దానిలో ఈరోజు ఈ 3 పద్యాలను మీరు చక్కగా రాగయుక్తంగా చదవడం నేర్చుకోవాలి. సరే పిల్లలు, ఈరోజు మనం 3 పద్యాలు చెప్పుకున్నాం కదా. ఆ పద్యాలలోంచి కొన్ని పదాలు వాటి యొక్క అర్థాలని మనం ఈరోజు చెప్పుకుందాం. ఏంటి? ఒకటి తలపెట్టు అనేటువంటిది మనం మొదటి పద్యంలో చూసాం కదా. తలపెట్టు, తలపెట్టు అంటే ఏంటి? ప్రారంభించు లేదా మొదలు పెట్టు. ప్రారంభించు లేదా మొదలుపెట్టు. ఏదైనా ఒక పనిని ప్రారంభించాలి అని అనుకుంటే, మంచి పనిని ప్రారంభించాలి అనుకుంటే దానికి టైము, తిథులు ఇలాంటివి ఏమీ చూసుకోకూడదన్నమాట. తలపెట్టు, నాతో ఒకసారి చెప్పండి. తలపెట్టు, ప్రారంభించు, మొదలుపెట్టు. తలపెట్టు, ప్రారంభించు, మొదలుపెట్టు. సెకండ్ వన్ చూడండి. తోడ్పడు, తోడ్పడు అంటే ఏంటి? సహాయపడు. ఇతరులకు ఎప్పుడూ కూడా మీరు సహాయపడే పిల్లలుగా మీరు ఎదగాలన్నమాట. ఏంటి? తోడ్పడు, తోడ్పడు అంటే ఏంటి? సహాయపడు. చెప్పండి నాతో ఒకసారి. తోడ్పడు, సహాయపడు. ఓకేనా? మూడవది ఏంటి? పాటుపడు, పాటుపడు అంటే ఏంటి? శ్రమపడు. పాటుపడు అంటే ఏంటి? శ్రమపడు. ఓకేనా? పాటుపడు, శ్రమపడు. పాడి పంటలు పొంగి పొర్లే దారిలో నువ్వు పాటుపడబోయే అని చెప్పుకున్నాం కదా మనం. దానిలో పాటుపడు అంటే ఏంటి? శ్రమపడు. కండ, మాంసము. కండ, మాంసము. కండ అంటే ఏంటి? మాంసము. ఓకేనా? మీరు ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం కావాలి? ఫస్ట్ కండ కలిగి ఉండాలి. కండ కలిగి ఉంటేనే మనిషో అని కవిగారు చెప్పారు. ఆరోగ్యంగా ఉండాలి ఫస్ట్. అర్థమైందా? మొదటిగా మీరు ఆరోగ్యంగా ఉండాలి. ఓకే, ఇప్పటి వరకు మనం పద్యాలను చెప్పుకున్నాము. వాటి యొక్క పదాలు, అర్థాలను కూడా మనం చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి పద్యాలలోంచి ఒక 3 ప్రశ్నలు మనం చెప్పుకున్నాం. ప్రశ్నలు, జవాబులు. అవేంటి? మనం దేన్ని ప్రేమించాలి? మనం దేన్ని ప్రేమించాలి? మీరు చెప్పండి. మనం దేన్ని ప్రేమించాలి? కరెక్ట్, మనం దేశాన్ని ప్రేమించాలి. అవును కదా. మనం దేన్ని ప్రేమించాలి? దేశాన్ని ప్రేమించాలి. నాతో ఒకసారి మీరు చెప్పండి. మనం దేన్ని ప్రేమించాలి? మనం దేశాన్ని ప్రేమించాలి. రెండవది, మనం దేన్ని పెంచాలి? మనం దేన్ని పెంచాలి? మనం మంచిని పెంచాలి. మనం దేన్ని పెంచాలమ్మా? మంచిని పెంచాలి. ఎలాంటి మాటలు కట్టి పెట్టాలి? ఎలాంటి మాటలు కట్టి పెట్టాలి? ఎలాంటి మాటలు కట్టి పెట్టాలి? ఒట్టి మాటలు, బడాయి మాటలు. ఒట్టి మాటలన్నా బడాయి మాటలన్నా ఒకటే కదా. ఒట్టి మాటలు కట్టి పెట్టాలి అని మనం ఆ పద్యాలలో చెప్పుకున్నాం కదా. ఈ విధంగా ఈరోజు చెప్పినటువంటి పాఠ్యాంశాన్ని మీరు ప్రతి ఒక్కరూ కూడా చూసి, విని, చదివి ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క నోట్బుక్లో చదివి రాయాలన్నమాట. ఈరోజు ఏమైతే చెప్పుకున్నామో అవన్నీ కూడా మీరు చదివి రాసి మీ పేరెంట్స్కి చూపించాలి. అవి సరిగ్గా రాయాలి. క్వశ్చన్ ఆన్సర్స్ అయినా, మీనింగ్స్ అయినా, ఏ రోజు ఏం చెప్పుకున్నామో డే టు డే వేసి ఆ పాఠ్యాంశం యొక్క పేరు రాసి, ఆ పద్యాలు ఉన్నాయి కదా, మీ అందరి దగ్గర టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కదా. టెక్స్ట్ బుక్స్ ఎవరైనా తీసుకుని వాళ్ళు ఉంటే మన స్కూల్కి వచ్చి టెక్స్ట్ బుక్స్ తీసుకోండి. తర్వాత దానిలో ఉన్నటువంటి పాఠ్యాంశాలని మనం రోజు బోధించుకుంటాం కాబట్టి మీరు ఒక నోట్బుక్లో ఏ రోజు చెప్తున్నటువంటి తరగతిని ఆ రోజు మీరు నోట్బుక్లో రాయవలసి ఉంటుందన్నమాట. చక్కగా క్వశ్చన్ ఫస్ట్ ప్రశ్న రాసి తర్వాత జవాబు రాయడం, ఇలా లైన్గా రాయాలి. రైటింగ్ కూడా చేతి వ్రాత ఎలా ఉండాలి? గుండ్రంగా ఉండే విధంగా మీరు రాయాలన్నమాట. ఇంటి దగ్గర ఉండండి, అందరూ సురక్షితంగా ఉండండి.